హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలు ఊరూరా ఏ రేంజ్ లో జనం బ్రహ్మరథం పడుతున్నారో హారతులు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం మొదట రాయలసీమలో పులివెందుల నుంచి మొదలుపెట్టి ఆయన బస్సు యాత్ర ఇప్పుడు ఉత్తర తెలంగాణ తూర్పు గోదావరి జిల్లాలో సాగుతోంది రాయలసీమతో పోలిస్తే కోస్తాంధ్రలో జనం సంఖ్య మరింత పెరిగింది బెజవాడలో ఆయన మీద జరిగిన రాళ్లదాడి తర్వాత గన్నవరం గుడివాడ లాంటి ప్రాంతాల్లో ఇక జనం సానుభూతి వెల్లువెత్తింది ఇక అదే టెంపో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖలో ఆ తర్వాత తూర్పుగోదావరి రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జనం బ్రహ్మరథం పడుతుండగా మరోవైపు కూటమి నేతలైన పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు సభలకు అలా బస్సు యాత్రలకు జనం నుంచి స్పందన కరువైంది ఒకసారి ఈ ఫోటోలు మీరు చూస్తే అర్థమైపోద్ది అనమాట నిన్న కోస్తాంధ్ర మచిలీపట్నం ఆ ఏరియాలో చంద్రబాబు పాదయాత్ర జరిగిందనమాట ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నా కూడా జనం ఏ రేంజ్లో తండాలుగా తరలి వచ్చారో ఒకసారి మీరు చూడొచ్చు ఇగో ఇదే అనమాట రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి వాళ్ళు ఆ బిల్డింగ్లకు అపార్ట్మెంట్లకు ఆ కటౌట్లకు నమస్కారాలు పెట్టుకుంటూ దండాలు పెట్టుకుంటూ వీళ్ళ పర్యటన సాగిందనమాట మరోవైపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రనేమో ఇట్లా మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో సో ఇట్లా ఎక్కడ పోయినా జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు స్వచ్ఛందంగా తమ అభిమాన నాయకుడిని కల్లారా చూడాలన్న ఉద్దేశంతో ఇట్లా వస్తున్నారు అనమాట దాంతోపాటు గుమ్మడికాయలు హారతులు బట్టి ఆయనకు స్వాగతం పలుకుతున్నారు అనమాట ఊరూరా ఇన్ని రోజులు అంటే జగన్ బయటకు రాకుండా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటున్నాడని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన బయటకు వస్తే ఎట్టుంటుందో ఇప్పుడు లైవ్ ఎవిడెన్స్గా కనిపిస్తుంది అనమాట మరోవైపు వీళ్ళ సభలకు సమావేశాలకేమో ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది అనమాట జనగోదావరి పరవళ్ళు వందలాది వాహనాలు బైక్ ర్యాలీలతో జగన్ బస్సు యాత్రకు అడుగడుగున స్వాగతాలు మండే ఎండను సైతం లెక్క చేయక బస్సు యాత్ర వెనుకే జనం పరుగులు తూర్పుగోదావరి జిల్లాలో జగన్ బస్సు యాత్రకు జననీరాజనాలు రావులపాలెం రాజమండ్రి వీధుల్లో జనసంద్రం రోడ్ షో పొడవునా ప్రజలకు జగన్ అభివాదాలు అని చెప్పి స్టోరీ అనమాట వాస్తవానికి అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా కూటమికి ముఖ్యంగా జనసేన పార్టీకి అత్యధికంగా ఓట్లు పడవచ్చు అని చెప్పి ఒక విశ్లేషణ నడుస్తున్న తరుణంలో జగన్ బస్సు యాత్రకు ఇంత అనూహ్యమైన స్పందన రావడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది సో ఫలితాలు కంప్లీట్గా వైఎస్ జగన్కు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని అంచనాలు కూడా మొదలైనాయి ఇప్పటికే రేసు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ తర్వాత రేణుకా పోతినేని ఇట్లాంటి సర్వేలన్నీ కూడా శ్రీ ఆత్మసాక్షి లాంటి సర్వేలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అధికారం అని చెప్పి కొన్ని సీట్లు తగ్గినా కూడా రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం అని చెప్పి చెప్తా వస్తున్నాయి ఈ అన్నిటిని చూసి కూటమి నేతలు కడుపుమంట అంతకంతకు పెరిగిపోతూ ఉందన్నమాట డైజెస్ట్ కావట్లేదు ఈ నేపథ్యంలో సర్వే సంస్థల మీద ఫేక్ సర్వేలు రిలీజ్ చేస్తూ రకరకాలుగా దుర్భాషలాడుతూ వాళ్ళ టీడీపీ సోషల్ మీడియా నిండిపోయిందనమాట సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది ఇంకొక 20-25 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇక ఫలితాలు ఎట్లా వస్తాయన్నది మాత్రమే క్లైమాక్స్ మిగిలింది చూద్దాం ఎట్లాంటి ఫలితాలు వస్తాయన్నది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ